ఆచి చికెన్ మసాలా. ఇరాన్ కు మరోసారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అణ్వాయుధాల తయారీ వదలడంతో పాటు హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని హెచ్చరించారు. రెండూ జరగకపోతే మళ్లీ దాడులు ప్రారంభిస్తామన్నారు. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ స్థాయిలో దాడి చేస్తామని హెచ్చరించారు. ఇరాన్ చుట్టూ తమ నౌకలు, మిలిటరీ సిబ్బంది ఆయుధాలతో సిద్దంగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. శాంతి ఒప్పందం కుదిరే వరకు అక్కడే ఉంటామన్నారు. ఇలా ఉండగా రేపు పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ప్రతినిధుల మధ్య కాల్పుల విరమణ చర్చలు జరగనున్నాయి. ఇక ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిస్థితులు మళ్లీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ మార్నింగ్ అండి సార్. పశ్చిమ పరిస్థితులు అంతా కూడా చెట్టపడ్డాయని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరొకసారి దానికి తీసి గతంలో ఉన్నటువంటి పరిస్థితులకు భిన్నంగా ఇప్పుడు మళ్ళీ మొదటి యథాస్థితికి వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఎందుకంటే గత 2 రోజులుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందం నుంచి చర్చ జరిగింది. సో కాల్పుల విరమణ ఒప్పందంకి అంగీకరించాయి ఇరు పక్షాలు. అయితే అంతా కూడా పరిస్థితులు చట్టబడతాయి, మొత్తం శాంతియుత వాతావరణం ఏర్పడుతుందని చెప్పేసి అంతా భావించారు. కానీ మళ్ళీ నిన్నటి నుంచి కూడా పరిస్థితులు దానికి భిన్నంగా ఉంటున్నాయి. ఇటు వరుసగా లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు చేస్తా ఉంది. ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇప్పటికే లెబనాన్ లో దాదాపుగా 250 మందికి పైగా కూడా మృతి చెందినట్టుగా కూడా తెలుస్తా ఉంది. సో వరుస పెట్టి దాడులు కొనసాగుతున్నాయి. సో ఈ మొత్తం శాంతి ఒప్పందంలో, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరాన్ సంబంధించి ఇరాన్ మొదట ఓకే చెప్పినప్పటికీ ఆ తర్వాత పరిస్థితులు ఏంటంటే లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను తీవ్రంగా ఖండిస్తోంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అంటూనే మరోవైపు ఈ లెబనాన్ పై దాడులు, ఇజ్రాయెల్ దాడులు చేయడం ఏంటని చెప్పేసి కాస్త ఇరాన్ సీరియస్ అయింది. ఈ నేపథ్యంలో ఇలాగైతే మేము కూడా మళ్ళీ ఆ దాడులు కొనసాగిస్తాము. అదే సందర్భంలో హర్ముజ్ జలసంధిపై ఏదైతే ఇప్పటివరకు ఒప్పందం కుదుర్చుకున్నామో హర్ముజ్ సంధిని తిరిగి ఓపెన్ చేస్తాము, రీఓపెన్ చేస్తామని చెప్పేసి ప్రకటించినటువంటి ఇరాన్ ఇప్పుడు లెబనాన్ పై దాడులతో మరొకసారి హర్ముజ్ జలసంధిని తన గుప్పిట్లోకి తీసుకుని మొత్తంగా పూర్తి స్థాయిలో హర్ముజ్ జలసంధిని క్లోజ్ చేసింది. దీంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. సో హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో ఇటు అమెరికా కూడా చాలా సీరియస్ అవుతోంది. ఇప్పటికే మేము మొత్తం కూడా డొనాల్డ్ ట్రంప్ కాసేపటి క్రితం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇరాన్ శాంతి ఏదైతే శాంతి చర్చలకు ఒప్పందం కుదురుస్తుందో ఈ నేపథ్యంలో దానికి ఏదైతే లోబడి పనిచేయాలి కానీ హర్ముజ్ జలసంధిని మూసివేయడం, అదే సందర్భంలో అణ్వాయుధాలను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించరాదు, అణ్వాయుధాల తయారీకి మొత్తం కూడా దాని నుంచి బయటపడాలి ఇరాన్ అని చెప్పేసి హెచ్చరించారు. లేని పక్షంలో తిరిగి మేము యుద్ధాన్ని కొనసాగిస్తామని చెప్పేసి కూడా ఇరాన్ మొత్తం పూర్తి స్థాయిలో నాశనం చేస్తామని చెప్పేసి కూడా ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. సో ఒకవైపు ఏమో రేపు ఇస్లామాబాద్ వేదికగా మొత్తం ఈ శాంతి చర్చలకు సంబంధించి చర్చలు జరుగుతున్న క్రమంలో ఇస్లామాబాద్ వేదిక కూడా రేపు చర్చలు జరిగే అవకాశం ఉంది. దీంట్లో ఇరాన్ ప్రతినిధులు, అదేవిధంగా అమెరికాకు సంబంధించి ఇటు పాకిస్తాన్ సంబంధించి షెహబాజ్ షరీఫ్ వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నటువంటి తరుణంలో ఏం జరగబోతోంది. ఒకవైపు చర్చలు సంబంధించి ఒకవైపు ప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు ఇటు దాడులు కొనసాగడం, మొత్తం మళ్ళీ ఒకసారి యుద్ధరంగ పరిస్థితులు ఎవరికి వారుగా ముందు జాగ్రత్తగా తమ సైన్యాన్ని మొత్తం కూడా ఒక రకంగా యుద్ధాన్ని సిద్ధం చేస్తున్నారు. గత మొత్తం 6 వారాలుగా ఉన్నటువంటి పశ్చిమాసియా నెలకొని వచ్చే పరిస్థితుల్లో కాస్త గత 24 గంటలుగా కొంత శాంతియుత వాతావరణం ఏర్పడింది. అయితే ఈ తరుణంలో ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడి చేయడంతో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది. సో ఏం జరగబోతోంది, ఈ రోజు రేపు మొత్తం కూడా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే హర్ముజ్ జలసంధి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ తన పట్టు కోల్పోవద్దని చూస్తోంది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ సంబంధించి హర్ముజ్ జలసంధిని మరోసారి మూసివేసింది. దీంతో అమెరికా హర్ముజ్ జలసంధిని ఓపెన్ చేయాలని, తెరవాలని చెప్పేసి ఇరాన్ పై ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇజ్రాయెల్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము జరుగుతున్న ప్రకారం కాల్పుల విరమణ ఒప్పందం కేవలం అది ఇరాన్ కు మాత్రమే వర్తిస్తుంది, లెబనాన్ పైన ఖచ్చితంగా మా దాడులు కొనసాగుతాయి, లెబనాన్ ఎట్టి పరిస్థితుల్లో వదిలేదని చెప్పేసి ఇజ్రాయెల్ చెప్తోంది. సో మొత్తంగా కూడా 3 దేశాలు భిన్నంగా ప్రకటిస్తుండడంతో పరిస్థితులు మరింత తీవ్రతరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. రోజుకు సంబంధించి యుద్ధానికి సంబంధించి ఈ రోజు అత్యంత కీలకమైన పరిణామంగా భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ క్షణమైనా, ఎందుకంటే ఇప్పటికే ఒకవైపు లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ కూడా తిరిగి గల్ఫ్ కంట్రీస్ మీద లేకుంటే ఇజ్రాయెల్ పైన తిరిగి దాడులకు చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. అదే జరిగితే మాత్రం ఇక మళ్ళీసారి యుద్ధం మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం కనపడుతుంది. సో ఏం జరగాలి, అల్టిమేట్ గా రేపు ఇస్లామాబాద్ వేదికగా జరిగే ఈ యొక్క
చర్చలు ఉంటాయి. ఇస్లామాబాద్ వేదిక జరిగే చర్చల సారాంశం బట్టే రేపు రేపు పరిణామాలను బట్టి యుద్ధం కొనసాగుతున్నా లేదా అనేది మనము వేచి చూడాల్సి ఉంటుంది. అనుష, రేపు ఏ అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది? అంటే ఇప్పటికే దాదాపుగా 10 అంశాలకు సంబంధించి ఇరాన్ తన ప్రపోజల్ పెట్టింది. దానికి సంబంధించి అమెరికా కూడా వాటిపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా ప్రకటించింది. ఎందుకంటే పాకిస్తాన్ మీడియేషన్ చేస్తా ఉంది. దాంతో అత్యంత కీలకమైనవి ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ దాడుల వల్ల జరిగిన నష్టాన్ని ఖచ్చితంగా మాకు జరిగిన నష్టానికి ఆర్థికంగా కొంత చెల్లించాలి, ఆర్థికంగా మమ్మల్ని ఆదుకోవాలని చెప్పేసి ఒక అంశం అయితే, ఇక 2 తమపై ఇప్పటి వరకు అంతర్జాతీయ ఏదైతే యునెస్కోలో ఉన్నటువంటి దాంట్లో సంబంధించినటువంటి ఇరాన్ కి సంబంధించి వ్యతిరేకంగా ఉన్నాయో వాటికి అన్నిటికీ రద్దు అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని ఒక డిమాండ్ చేస్తోంది. ఇక తమపై ఉన్నటువంటి నిబంధనలు ప్రాథమికంగా అదే ద్వితీయంగా సెకండరీ స్టేజ్ ప్రైమరీ వాటికి ఉన్నటువంటి ఆంక్షలను ఎత్తివేయడంతో పాటుగా అర్మాజల సంధి విషయంలో పూర్తి స్థాయిలో తమ పట్టే కొనసాగుతుంది. అర్మాజల సంధికి సంబంధించి తన పట్టు కొనసాగుతుందని చెప్పడం. ఇక నెక్స్ట్ మొత్తంగా కూడా ఏదైతే ఇప్పటి వరకు అణ్వాయుధాల విషయంలో యురేనియం వాడకం విషయంలో తమపై ఏదైతే ఇప్పటి వరకు కొంత ఇబ్బందులు పెడుతున్నారో అది పూర్తి స్థాయిలో ఎత్తేయాలి. ఎందుకంటే మా అవసరాల కోసం, దేశ అవసరాల కోసం యురేనియాన్ని శుద్ధి చేస్తాము, ఎట్టి పరిస్థితుల్లో దీనిపైన నిబంధనలు పెట్టకూడదు, ఆంక్షలు పెట్టకూడదు అని చెప్పేసి ఒక డిమాండ్ ఉంది. ఇక అన్నిటికీ మించి ఇటీవల జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఇతర దేశాలకు సంబంధించిన విషయంలో ఏదైతే మన దేశానికి ఇరాన్ దేశంలో పెట్టుబడులపైన ఎలాంటి ఆంక్షలు విధించవద్దు, అదే సందర్భంలో ఇరాన్ కి సంబంధించినటువంటి వచ్చే ఆదాయం పైన కూడా ఎట్లాంటి ఆంక్షలు పెట్టకూడదని చెప్పేసి కొంత డిమాండ్ ఉంది. ఈ 10 డిమాండ్లకు సంబంధించి రేపు ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరగబోతున్నాయి. సో మొత్తంగా ఈ చర్చల నేపథ్యంలో ఏం జరగబోతోంది, ఆ చర్చలకు ఒకవైపు వేదిక సిద్ధమైతే మరోవైపు ఇటు ఇజ్రాయెల్ దాడులతో మరొకసారి యుద్ధానికి కూడా సిద్ధమవుతుంది. రేపు అల్టిమేట్ గా ఈ రోజు రేపటి 2 రోజుల్లో పరిస్థితులు ఎటువైపు సంధిస్తుంటాయి, మరొకసారి యుద్ధం కొనసాగించడమా లేకుంటే పూర్తి స్థాయిలో పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం ఏర్పరచడం అనేది మాత్రం రేపే తెలియ అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకవైపు మాత్రం పశ్చిమాసియాలో మరోసారి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడితే, యుద్ధ పరిస్థితులు కనుక వస్తే అది అల్టిమేట్ గా ప్రపంచ దేశాలకు అన్నిటికీ కూడా మరొకసారి అది ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే భారత్ తో పాటు అనేక దేశాలు కూడా యుద్ధం వల్ల కొంత నష్టాన్ని చదువుతున్నాయి. సో ఇలాంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి యుద్ధం ముగిసింది, శాంతి ఎట్లా కాల్పుల విరమణ సంబంధించినట్టు ఒప్పందం కుదిరింది, కొంత సానుకూలంగా ప్రశాంత వాతావరణం ఏర్పడుతూ ఉంది, శాంతియుత వాతావరణం ఏర్పడుతూ ఉంది అని అనుకుంటున్న తరుణంలో ఇప్పుడు మరొకసారి యుద్ధం మొదలయ్యే అవకాశాలు ఉన్నాయనే ఒక వార్త మాత్రం భారత్ తో పాటు అన్ని దేశాలు అనుకుంటా ఆందోళన పరుస్తూ ఉన్నాయి. ఎందుకంటే అందరికీ తెలిసిన విషయమే అర్మాజల సంధి చుట్టే ఇప్పుడు మొత్తం ఈ యుద్ధానికి సంబంధించినటువంటి అసలు అన్ని దేశాలు కూడా ఇన్వాల్వ్ కావడానికి ప్రధాన కారణం అర్మాజల సంధిని ఇరాన్ గుప్పిట్లో పెట్టుకోవడం. దాని ఇంపాక్ట్ ప్రపంచ దేశాలు అన్నిటిపైన పడుతుంది. దాంతో పాటు ఆ దేశాల ఆర్థిక పరిస్థితిని కొంత ఇబ్బందికరలోకి నెట్టే పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మొత్తంగా కూడా అర్మాజల సంధి చుట్టే ఇప్పుడు మొత్తం యుద్ధం తిరుగుతుందని చెప్పవచ్చు. ఏదేమైనా ఈ రాబోయే 48 గంటలు 2 రోజుల్లో 48 గంటల్లో ఎలాంటి పరిస్థితులు వస్తాయి, యుద్ధం విషయంలో ఏ దేశం ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నా అనేది మాత్రం మనం వేచి చూడాలి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.